బిజీ షెడ్యూల్‌గా ఆయన ఎప్పుడు కూడా బయటికి రారు. అటువంటిది తన మిత్రుడికి శుభాకాంక్షలు తెలియజేయడానికి కూడా ఓలేటి సూర్యనారాయణ గారు మన ముందున్నారు. వారి మాటలు సార్ ఈ కార్యక్రమానికి మరి తెలగంశెట్టి శ్రీను గారికి జన్మదిన శుభాకాంక్షలు పాల్గొన్నారు. ఏంటి సార్ ఎలా ఉంది ఎలా? తెలగంశెట్టి శ్రీను గారు అంటే ఒక హీరో అండి ఈ ఊరికి. ఆయన స్వచ్ఛందంగా చేసే సేవా కార్యక్రమాలు అన్నీ ఇన్ని కావండి. ఆయన చేసే సేవా కార్యక్రమాలు చూసుకుంటే చాలా ఎక్కువగా ఉంటాయండి. ఆయన సీసీ రోడ్లు వేయించారు, ప్రెసిడెంట్గా ఉండి చాలా గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించారండి. ఆయన వాళ్ళ నాన్నగారు ఆశయాన్ని నిలబెట్టారండి. వాళ్ళ నాన్నగారు ప్రెసిడెంట్ కింద చూడాలనుకున్నారు. ఈయన మన తెలగంశెట్టి శ్రీను గారు ప్రెసిడెంట్ అయ్యి సర్పంచ్ అయ్యి గ్రామాన్ని చాలా అభివృద్ధి పదంలో నడిపించారండి ఆయన. అయితే ఈరోజు చాలా పుట్టినరోజు శుభాకాంక్షలు అండి ఆయనకి. మన కాపారానికి తెలగంశెట్టి శ్రీను గారు చాలా ప్రెసిడెంట్ కింద చేసి చాలా సేవా కార్యక్రమాలు చేశారు. ఇది వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా సేవా దృక్పథం అలవడింది. మా చుక్కయ్య గారు తెలుగుదేశం పార్టీలోనే ఉండేవారు. ఆయన ప్రెసిడెంట్ కింద చేస్తానికి కూడా చాలా ఉబలాట పడేవారు. కానీ అది మన తెలగంశెట్టి శ్రీను గారికి దక్కింది. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు పుట్టినప్పుడే కలుగదు జనుల పుత్రుని కనుగొని పొగడగా గలుగును గదరాసమతి అన్నట్లు పుత్రోత్సాహం పుత్రుడు పుట్టిన వెంటనే కలగదటండి. అలాగా చుక్కయ్య గారు కానీ ఈ రోజున బతికుండి ఉంటే ఆయన చేసే సేవా కార్యక్రమాలకి ఆయన ప్రెసిడెంట్ అయినందుకు చాలా సంతోషించేవారండి. అలాగే ఇప్పుడు వాళ్ళ అమ్మగారు అలాగే సంతోషిస్తున్నారండి. మొన్న వాళ్ళ అమ్మగారితో మాట్లాడిన అమ్మగారు చాలా సంతోషించారండి. చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తి మన గ్రామంలో ఉండటం చాలా మంచిదండి, చాలా అరుదు. ఈయన స్వలాభం కూడా చూసుకోరండి. ఎవరికైనా సాయం చేయాలంటే ఆయన జేబులో డబ్బులు ఖర్చు పెట్టి ముందుండి ఏ ఆపద వచ్చినా కానీ ముందుండి అన్ని ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తారండి. ఇది చాలా ఇలాంటి వ్యక్తి చాలా అరుదుగా ఉంటారు. అందుకోవాలని మనసారా కోరుకుంటూ ఆ లక్ష్మీనరసింహస్వామికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని కోరుకుంటున్నాను.